Hey, hi, hello students. Welcome back to our channel. So, with your support and with your encouragement, most of the students are asking to teach chemistry also. So, today onwards, I'm going to start a chemistry teaching also. For the first year, second year, at 10th class, అన్ని వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన అన్ని కెమిస్ట్రీకి సంబంధించిన కంటెంట్ను మన ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. సో ఐఎమ్ గోన్ స్టార్ట్ టుడే అన్వర్డ్స్. సో మీ ఎంకరేజ్మెంట్ మీకు సపోర్ట్ నాకుండి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తుంటే డెఫినెట్గా నేను మీకు కావాల్సిన కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఈ కెమిస్ట్రీలో కూడా మీకు కావాల్సినది ఏంటి అనేది కూడా మీరు మీ కామెంట్ సెషన్లో తెలపవచ్చు. కామెంట్ సెషన్ను బట్టి మీకు కావాల్సిన వీడియోస్ అనేది చేస్తుంటాను. Okay, today I'm going to start chemistry topic from first year, first lesson, atomic structure. So this atomic structure is the most important and very big topic also, atomic structure. And you know what, atomic structure in physics also. మన ఫిజిక్స్లో కూడా అటామిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఈ అటామిక్ స్ట్రక్చర్ ఫిజిక్స్లో కూడా మనం సెకండ్ ఇయర్లో నేర్చుకుంటాం మోడర్న్ ఫిజిక్స్లో. కాబట్టి అదంత పెద్ద కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. మనం స్కూల్స్ లెవెల్స్లో నుంచి 9th క్లాస్లో 10th క్లాస్లో అక్కడిక్కడ నేర్చుకుంటూనే వస్తున్నాం. కాబట్టి అటామిక్ స్ట్రక్చర్ అనేది పెద్ద అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఈ మనం ప్రిపేర్ అవుతున్న ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను అటామిక్ స్ట్రక్చర్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్ అనేస్తాను. సో ఫిజిక్స్ అంతా టఫ్గా ఇక్కడ కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్ అనేది ఉండదు. చాలా ఈజీగా సింపుల్గా చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ అటామిక్ స్ట్రక్చర్ గురించి చెప్పాలంటే ఓవరాల్గా మనం ఈ లెసన్ కంప్లీట్గా ఆటమ్స్ గురించి అవుతాం. అంటే ప్రీవియస్గా మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కెమిస్ట్రీలో కానీ ఎక్కడికి వెళ్ళినా మనం ఆటమ్స్ మాలిక్యూల్స్ వీటన్నిటిని డిస్కస్ చేస్తాం. సో రెండు ఆటమ్స్ని కంబైన్ చేస్తే మేడ్ ఏ సమ్ మాలిక్యూల్. ఆ మాలిక్యూల్స్ కంబైన్ చేస్తే మన మ్యాటర్. ఈ మ్యాటర్స్ అన్ని కంబైన్ చేస్తే పాలిమర్స్ అంట. సో ఇలా మొత్తం పెద్ద పెద్ద సిస్టమ్ని బట్టి వాటికి ఒక నేమ్స్ ఇచ్చారు. వాటికంటే బిగినింగ్ ఆ బేసిక్ థింగ్ ఆఫ్ ద మ్యాటర్కి ఏముంటుందంటే ఆటమ్ ఉంటుంది. సో ఆటంతో ఆగిందా థియరీ, ఆటంతో ఆగలేదు. చాలామంది సైంటిస్ట్స్ వచ్చారు. ఆ సైంటిస్టులు వచ్చి చెప్పిన విషయాలు ఏంటి అని అంటే ఆటమ్స్ దిస్ ఇస్ నాట్ ఏ సింగిల్ ఆటమ్. ఈ ఆటమ్స్లో చాలా రియాక్షన్స్ జరుగుతాయి. ఈ ఆటమ్స్కి పర్టికులర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆటమ్స్లో న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. అండ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ని ఎలా కనిపెట్టారు, అండ్ మనకు ఐసోటోప్స్ అంటే ఏంటి, ఐసోబార్స్ అంటే ఏంటి, ఐసోటోన్స్ అంటే ఏంటి, వీటన్నిటి షార్ట్ కట్స్ మనం సింపుల్గా డిస్కస్ చేద్దాం. సో వీటన్నిటికంటే ముందు ఫస్ట్ మనం ఈ థియరీ గురించి ఫస్ట్ బేసిక్ నుంచి మనం ఈ థియరీస్ ఎలా డెవలప్ అయినాయని బిగినింగ్ నుంచి డిస్కస్ చేస్తే ఈ థియరీలో ఫస్ట్ మనకి వచ్చిన సైంటిస్ట్ ఎవరు అంటే డాల్టన్. ఈయన 1808 సంవత్సరంలో డాల్టన్ అనే సైంటిస్ట్ వచ్చి మనకి ఏం చెప్పాడు అంటే ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ ఆర్ అ పార్టికల్ హ్యావ్ సమ్ సబ్ పార్టికల్స్. ఎవ్రీ ఆటమ్కి ఏదైనా సరే సబ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. ఏ పార్టికల్ తీసుకున్నా, ఏ ఆటమ్ తీసుకున్నా సబ్ ఆటమ్స్ అనేవి ఉంటాయి అని చెప్పిన. అంటే ఈ డాల్టన్ చెప్పిన థియరీ అనేది అంత వర్కౌట్ కాలేదు, కానీ సబ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి ఇందులో కంపల్సరీగా. ఈ సబ్ పార్టికల్స్ అనేటివి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని ఎక్స్పెక్ట్ చేశాడంతే. అని ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఏం చేస్తున్నాయి, అవి ఎలా ఉంటాయి అని చెప్పలేకపోయాడు. దిస్ ఇస్ ద డాల్టన్స్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది అటామిక్ స్ట్రక్చర్లో ఫస్ట్ చెప్పిన ఆయన డాల్టన్. ఈ డాల్టన్ తర్వాత మనకు చాలామంది సైంటిస్టులు 1 by 1 వస్తూ ఈయన థియరీని ఇంకొంచెం డెవలప్ చేస్తూ, ఈయన లాస్ తీసుకొని ఇంకొంచెం డెవలప్ చేస్తూ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ వరకు ట్రావెల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చిన సైంటిస్ట్ ఎవరు అని అంటే జేజే థామ్సన్. ఈ జేజే థామ్సన్ కూడా మనకి ఆటమ్స్ మీద చాలా చాలా రీసెర్చ్ చేసి ఇమీడియట్గా మనకి ఇచ్చినది ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ అనేటివి కూడా ఉంటాయి అంటే ఒక మోడల్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చేసాడు. వీటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో జేజే థామ్సన్ కూడా 1880 సంథింగ్ పీరియడ్ ఆఫ్ టైంలో వచ్చిండు. ఈ జేజే థామ్సన్ కూడా కొన్ని లాస్ అనేది డెవలప్ చేసింది. ఆయనకు స్టెబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ చెప్పలేకపోయిండు, మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చెప్పలేకపోయిండు. వీటన్ని థియరీస్ మనం చూద్దాం. ఆఫ్టర్ దట్ వచ్చిన సైంటిస్ట్ ఎవరు అని అంటే రూదర్ఫర్డ్. సో రూదర్ఫర్డ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డెవలప్ చేసింది రూదర్ఫర్డ్. ఈ రూదర్ఫర్డ్ సైంటిస్ట్ కూడా మనకి ఏం చెప్పాడంటే పార్టికల్స్ యొక్క నేచర్ చెప్తూ వాటిని ఎలా రివాల్వ్ అవుతున్నాయి న్యూక్లియస్ చుట్టూ, ఇవన్నీ థియరీస్ చదువుతాం ఇప్పుడు మనం. సింపుల్గా మీకు చెప్తున్నాను. ఆ తర్వాత మనకు వచ్చిన సైంటిస్ట్ ఎవరు అంటే బోర్స్ మోడల్. ఈ బోర్స్ సైంటిస్ట్ కంక్లూడ్ ఇచ్చాడు. ఈ బోర్స్ మోడల్ వీళ్ళంతా ఏం చేశారంటే కంప్లీట్గా వీళ్ళు ఆటమ్స్ గురించి స్టడీ చేశారంతే. ఒక ఆటమ్ తీసుకొని, అందుకే ఈ మోడల్స్ అన్ని మోడల్ ఆఫ్ ఆటమ్స్. డాల్టన్ మోడల్ ఆఫ్ ఆటమ్.
జేజే థామ్సన్ మోడల్ ఆఫ్ ఆటమ్, రూదర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్. సో వీరంతా ఆటమ్స్లో న్యూక్లియస్ ఎలా ఉంటుంది, ప్రోటాన్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రాన్ ఎలా ఉంటుంది, వాటి ప్రాపర్టీస్ ఏంటి, స్టెబిలిటీ ఏంటి, ఎక్కడ ఎంతవరకు ఉంటున్నాయి అని చెప్పింది మొత్తం వీళ్ళంతా ఓవరాల్గా ఈ సైంటిస్టులు 1 by 1 చెప్పుకుంటూ వారి యొక్క ప్రాపర్టీస్ను, ఈ సైంటిస్ట్ చేసిన ప్రాబ్లమ్స్లో డ్రాబ్యాక్స్ ఏంటో తీసుకొని ఈ సైంటిస్ట్ కొంచెం డెవలప్ చేయడం, ఈ సైంటిస్ట్ చేసిన డ్రాబ్యాక్స్ ఏంటో చూసి ఈ సైంటిస్ట్ ఇంకొంచెం డెవలప్ చేయడం, తర్వాత ఇంకా డీ బ్రోగ్లీస్ వస్తాడు. వీళ్ళంతా ఏం చేశారు అనేది మనం ఓవరాల్గా ఈ కంప్లీట్ లెసన్లో చదువుతాం. సో పార్ట్ వైజ్గా చేస్తాను కంప్లీట్గా, ఎందుకంటే సింగిల్ పార్ట్లో ఇంత పెద్ద లెసన్ అనేది కంప్లీట్ అవ్వడం కష్టం. కాబట్టి మనం ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం డెప్త్ కంటెంట్ అవసరం అనేది నా యొక్క ఒపీనియన్. కాబట్టి ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఈ వీళ్ళంతా గురించి డిస్కస్ చేయాలంటే ఫస్ట్ మనకి ఈ ఎలక్ట్రాన్స్ని ఎలా కనిపెట్టారు, డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయి, ఈ ఎలక్ట్రాన్స్ ఏంటని చూద్దాం. ఈ డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా డెవలప్ అయినాయి అంటే అసలు ఎలక్ట్రాన్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో ఆ డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏం చేశారు, క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్స్ యూజ్ చేస్తూ ఒక క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్, డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ఎలా ఉంటుందని డ్రా చేశాను. చూడండి కొంచెం టైం తీసుకుంటుందని చెప్పేసి ఇక్కడ డ్రా చేశాను. సో ఇక్కడ మనం ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్స్పెరిమెంట్లో వీ హ్యావ్ టూ రాడ్స్, వన్ ఈజ్ క్యాథోడ్ రాడ్ అండ్ వన్ ఈజ్ యానోడ్ రాడ్. సో ఈ రెండు రాడ్స్ని మనం హై వోల్టేజ్ ఉన్న పార్టికల్కి హై వోల్టేజ్ ఉన్న బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాం. ఈ హై వోల్టేజ్ ఉన్న బ్యాటరీ కనెక్ట్ చేయడం ద్వారా ఏమవుతుంది, సో నెగిటివ్ టెర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ టెర్మినల్, అంటే క్యాథోడ్ కనెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆటోమేటిక్గా ఇందులో రిపల్షన్ అనేది పెరిగి ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వెరీ ఫ్యూ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి ట్రావెల్ చేస్తూ ఉంటాయి, అంటే ప్లస్ సైడ్ ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో కీప్ రిమెంబర్ వన్ పాయింట్ హియర్ ఇట్ ఈస్ దిస్ experiment is we are doing under a very important condition, low pressure, very low pressure and high voltage. ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ఫుల్గా చేసి మనం క్యాథోడ్ రేస్ అంటే ఎలక్ట్రాన్స్ ఎలా ట్రావెల్ చేస్తున్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేవా తెలియాలి అని అంటే దిస్ ఇస్ కండిషన్ వీ షుడ్ ఫాలో. సో అప్పుడు మనకి ఈ కండిషన్లో అంటే లో ప్రెషర్, దిస్ ఇస్ కంప్లీట్లీ లో ప్రెషర్, ఈ మొత్తం వాక్యూమ్ అంతా లో ప్రెషర్లో. సో లో ప్రెషర్లో ఉన్నప్పుడు మీకు కంప్లీట్గా వాటి యొక్క ఎలక్ట్రాన్స్ ఎలా ట్రావెల్ చేస్తున్నాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అర్థమైంది కదా, మైనస్ అనేది ఎలక్ట్రాన్స్ బయటకి తీసుకురావడం వల్ల ఎక్కువ పాయింట్స్ అనేది ఎలక్ట్రాన్స్ అనేవి యానోడ్ సైడ్ ట్రావెల్ చేస్తూ అట్రాక్ట్ అవుతాయి. సో ఇక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలా కనిపిస్తుంది సార్ మనకంత ఫాస్ట్గా ఎక్కడ కనపడదు కదా అంటే సింపుల్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనకు కొంచెం కనిపించడం కోసం జింక్ సల్ఫైడ్ అనే ఒక ఫ్లోరోసెంట్ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తాం. జింక్ సల్ఫైడ్ ఇలా మనం ఒక లేయర్ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తాం. దిస్ ఇస్ జింక్ సల్ఫైడ్. ఈ జింక్ సల్ఫైడ్ అనేది ఏం చేస్తుంది అంటే ఓవరాల్గా లైట్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా ట్రావెల్ చేసి వచ్చి ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక స్పార్క్ డెవలప్ అవుతుంది. ఒక స్పార్క్ అంటే ఒక స్పాట్ ఆఫ్ స్పార్క్ వస్తుంది, అంటే ఒక లైట్ వచ్చిపోయినట్టు అనిపిస్తుంది, అంటే ఎలక్ట్రాన్స్ కదా కాబట్టి లైట్ అనేది ఇలా వచ్చిపోయినట్టు కనిపిస్తుంది. సో ఇది ఎక్కడ మనం బేసిక్ ఎక్కడ చూసాం మోస్ట్లీ అని అంటే మన టీవీ ఆఫ్ చేసే టైంలో, ఓల్డ్ టీవీస్ ఉన్నప్పుడు ఆఫ్ చేసే టైంలో కానీ ఆన్ చేసే టైంలో కానీ, ఆఫ్ చేసే టైంలో మనం బాగా ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం చూడండి. ఆన్ చేసే టైంలో ఏమో, ఆఫ్ చేసే టైంలో ఏమవుతుంది, ఇలా ఆఫ్ చేసిన వెంటనే టీవీ అనేది ఇట్లా ఒక కలర్స్తో ఇలా క్లోజ్ అయిపోతుంది. అవునా, బాగా అబ్జర్వ్ చేస్తే ఇట్లా కలర్స్తో వచ్చి ఇట్లా క్లోజ్ అయిపోతుంది. అంటే అక్కడ ఏమవుతుంది, మనకు ఒక స్పార్క్ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ ద మేస్ట్ డిశ్చార్జ్ ట్యూబ్ దగ్గర ఎలక్ట్రాన్స్ అనేవి పర్ఫెక్ట్గా కనిపించాలంటే మనం అదొక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. కాబట్టి అది మనం టీవీ దగ్గర చూడొచ్చు. ఇలాంటి ఒక ఫ్లోరోసెంట్ స్క్రీన్ ఒకటి తీసుకున్నప్పుడు, లేకపోతే వీటి మీద ఇలాంటి ఒక జింక్ సల్ఫైడ్ అనే స్క్రీన్ పూసిన తర్వాత మన ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా కనిపిస్తున్నాయని చెప్పడం కోసం మనం చేసే ప్రాసెస్ ఏంటి అని అంటే ఇలాంటి ఒక జింక్ సల్ఫైడ్ అనే ఫ్లోరోసెంట్ని మనం యూజ్ చేస్తాం. అది యూజ్ చేయడం వల్ల మనకి ఎలక్ట్రాన్స్ అనే స్పార్కిల్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. ఇది మనకి కంప్లీట్గా డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటున్నాయి. సో ఇప్పుడు ఈ డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకొని మనకి ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద మాస్ ఆఫ్ ది రేషియో టు ఎలక్ట్రాన్ టు మాస్ రేషియో అనేది మనం ఫైండ్ అవుట్ వాల్యూ చేసి మనకు ఆ వాల్యూస్ అయితే చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, మీకు కంప్లీట్ కావాల్సిన వీడియో అనేది మీకు కావాలి అని అంటే టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అడగొచ్చు కామెంట్ సెషన్లో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కూడా అడగండి. ఇన్ కామెంట్ సెషన్ డెఫినెట్గా రిప్లై ఇస్తాను.
ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. నచ్చితే వీడియో లైక్ చేయండి. సో అట్లాగే మనకి మనకి ఇక్కడ ఓవరాల్ వీటి యొక్క వాల్యూస్ని కన్సిడర్ చేస్తూ చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇవ్వడం వల్ల మనకి ఈ పార్టికల్స్ యొక్క ఎలక్ట్రాన్స్ అనేటివి ఇలా డిఫ్లెక్ట్ అవుతూ మనకు ఫ్లోరోసెన్స్ స్క్రీన్ మీద కనిపించడం జరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జాగరేట్ అవుతున్నా డిఫ్లెక్ట్ అవుతున్నా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో అబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మనం ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ అప్లై చేయకపోతే ఏమవుతుందంటే ఈ పార్టికల్స్ అనేటివి స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తాయి. మనకి ఎలాంటి డిఫ్లెక్షన్ ఇవ్వదు, ఆ ఫ్లోరోసెంట్ స్క్రీన్ మీద కనపడదు. అర్థమవుతుందా? టీవీ మొత్తం ఆఫ్ అయిపోయిందంటే అర్థం ఏంటి? మొత్తం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం జీరో చేసాం, పవర్ ఇవ్వడం అనేది ఆపేసాం. కాబట్టి ఆటోమేటిక్గా మనకు స్క్రీన్ అనేది మొత్తం బ్లాక్ కనిపిస్తుంది. అవునా? టీవీ ఆన్ చేసే టైంలో కూడా ఇలా ఓపెన్ అవుతుంటే స్క్రీన్, అక్కడ మనకి ఎలక్ట్రాన్స్ యొక్క స్పార్కిల్స్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అక్కడే మనకు ఎలక్ట్రాన్స్ ఉన్నాయని ఫీల్ అవుతూ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మనకి ఈ వాల్యూస్ అనేవి గుర్తుపెట్టుకొని చేస్తాం. నెక్స్ట్ ఎలక్ట్రాన్ మాస్ టు రేషియో వాల్యూస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం కదంటే E/m వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే రేషియో ఆఫ్ ఎలక్ట్రాన్ టు మాస్ అంటే మనకి ప్రతి పార్టికల్ కి మాస్ ఉంటుంది అనేది గ్యారంటీ. చార్జ్ ఉంటుందో తెలియదు. మనకి ఎలక్ట్రాన్ కి మాస్ ఉంటుంది, న్యూట్రాన్ కి మాస్ ఉంటుంది, ప్రోటాన్ కి మాస్ ఉంటుంది. వీటన్నిటికీ మాసెస్ అనేవి ఉంటాయి. కానీ చార్జ్ అనేది డిపెండ్స్ ఆన్ దేర్ ప్రాపర్టీ. చార్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాటి వాల్యూస్ కూడా కనుక్కోవాలి మనం ఇప్పుడు. కాబట్టి ఎలక్ట్రాన్ రేషియో ఆఫ్ మాస్ సేమ్ ఎక్స్పెరిమెంట్ ఇలాగే ఉంటుంది, కానీ రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే సేమ్ ఇదే ఎక్స్పెరిమెంట్. ఒకవేళ మనం ఇలా 3D డైమెన్షన్లో మీ బుక్లో ఉంటుంది కాబట్టి డ్రా చేస్తున్నాను. ఇలా మనం ఒకవేళ పార్టికల్స్ తీసుకున్నప్పుడు అంటే ఇది ఒకవేళ క్యాథోడ్ దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ అండ్ దిస్ ఇస్ యానోడ్. ఓకే, సేమ్ ఇదే ఎక్స్పెరిమెంట్ నుంచి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి వస్తున్నాయని చెప్తున్నాం కదా. వస్తున్నాయంటే ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇమాజిన్ చేసుకుంటాం. ఓకే, లెట్ us assume this is one kind of magnetic field. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దీనికి పర్పెండిక్యులర్ గా మనం ఏం చేస్తాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా డెవలప్ చేసుకుంటాం స్క్రీన్ మీద. మీకు ఇంకా బుక్ లో ఫేర్ గా ఉంటుంది, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అండ్ మనం ఇక్కడ ఒక స్క్రీన్ యూజ్ చేస్తాం. ఎందుకు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల డిఫ్లెక్షన్స్ అనేవి డిఫరెంట్గా జరుగుతాయి. కాబట్టి ఎప్పుడైతే బీమ్ ఇక్కడికి వస్తుందో, ఈ క్యాథోడ్ రేస్ ఇక్కడికి వస్తాయో, ఈ క్యాథోడ్ రేస్ అనేవి ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీటి యొక్క డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఆ డిఫ్లెక్షన్ ఎందుకు జరుగుతుందంటే మనం అప్లై చేసిన ఎక్స్టర్నల్ ఫీల్డ్ వల్ల. కాబట్టి ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అబ్సెంట్ ప్రెసెన్స్ లో ఉన్నప్పుడు పార్టికల్ యొక్క పాయింట్ అనేది ఏ పాయింట్ దగ్గర లొకేట్ అవుతుంది గుర్తుపెట్టుకుని. అంటే డిఫ్లెక్షన్ అనేది టాప్వర్డ్ డైరెక్షన్. ఒకవేళ ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మైనస్ చేసి అంటే అబ్సెన్స్ చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే డిఫ్లెక్షన్ అనేది డౌన్వర్డ్ సైడ్ వస్తుంది. ఇది ఒకవేళ పాయింట్ సి అనుకోండి. సో ద అబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇట్ ఇస్ కమ్ స్ట్రెయిట్ డైరెక్షన్ అండ్ ఇట్ ఫార్మ్స్ లైక్ బి పాయింట్. ఓకే, అంటే ఇక్కడ మన పార్టికల్స్ అనేవి డిఫ్లెక్షన్ జరగట్లేదు, స్ట్రెయిట్ పాత్ డైరెక్షన్ లో. క్యాథోడ్ రేస్ అనేది స్ట్రెయిట్ పాత్ డైరెక్షన్స్ లో పోవడానికి ట్రై చేస్తున్నాయి. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండడం వల్ల ఒకలా డిఫ్లెక్షన్ అవుతుంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల ఒకలా డిఫ్లెక్షన్స్ అవుతున్నాయి. వీటి వాల్యూస్ అనేవి కంపల్సరీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ డిపెండింగ్ అవుతుంది, అర్థం చేసుకోండి. ఓకే, సింపుల్ ఇక్కడ మనకి కాన్సెప్ట్ అయిపోతే వచ్చేసి ద రేషియో ఆఫ్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ టు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ చేసి 1.758820 into 10 to the power of 11 coulomb per kg అని రాస్తాం. coulomb per kg. This is the ratio of value if they were determined by using of this experiment. డిఫ్లెక్షన్ ను బేస్ చేసుకొని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది. సో దీని తర్వాత మనం ఏం చేయాలి? చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ చార్జ్ ఆఫ్ ప్రోటాన్. వీటి వాల్యూస్ అనేవి ఒక టేబుల్లో చెప్పేసాను, నోట్ చేసుకోండి. ఇక్కడ మీకు క్లాస్ చెప్తున్నప్పుడు కూడా నోట్స్ రాసుకోవాలంటే యూ కెన్ రైట్ ఇట్. అండ్ లేదంటే మీకు నోట్స్ అనేది పీడిఎఫ్ ద్వారా నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అనేది మీకు పీడిఎఫ్ ద్వారా మీకు అవైలబుల్ చేస్తాను, అది ఒకసారి చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి వాల్యూస్ అనేవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి కదా. ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ అనేది ఒక టేబుల్లో చూసేద్దాం. ఎలా అంటే ఏం చేశారు అనేది కూడా చేద్దాం. సో చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎవరు కనిపెట్టారో తెలుసు కదా మనకు? మిల్లికాన్ అనే సైంటిస్ట్ ఏం చేసిండు? ఆర్ఏ మిల్లికాన్
సో ఈ మిల్లికాన్ అనే సైంటిస్ట్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ తీసుకొని ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ లో పార్టికల్ చార్జ్ క్వాంటైజ్డ్ అని చెప్పాడు. ఆ పార్టికల్ చార్జ్ క్వాంటైజ్డ్ అని చెప్తూ వాటి యొక్క చార్జ్ వాల్యూని కన్సిడర్ చేసిండు. ఇప్పుడు చార్జ్ ఈక్వల్స్ టు 1.602 into 10⁻⁻19 కూలుంబ్స్ అంటాం, లేదా సింపుల్ గా రాసుకోవడానికి కూడా మనం ఏం చేస్తాం 1.6 into 10⁻⁻19 కూలుంబ్స్ అని కూడా రాయొచ్చు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మనకి వాల్యూ వచ్చేసింది కదా. నెక్స్ట్ మనం మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ కూడా మాస్ ఉంటుంది. దిస్ ఈజ్ అ మైనస్ అని చెప్తాం. సో ప్రోటాన్ కి ప్లస్ ఉంటుంది, దీనికి మైనస్ ఉంటుంది. ఎందుకు? ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్వేస్ ఎ నెగటివ్ చార్జ్ కదా. కాబట్టి మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కి వచ్చేసరికి మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ సింపుల్ గా ఏం చెప్పొచ్చు, సింపుల్ ఇంతకుముందు తీసుకున్న రిలేషన్ అంటే E/me చేసామనుకోండి, లేదంటే ఇక్కడ నుంచి సింపుల్ గా ఆర్ మనకి ఇంతకుముందు రాసుకున్నాం కదా E/me రేషియో E/me is equals to 1.258820 into 10⁻11 కూలుంబ్ పర్ కేజీ అని రాసుకున్నాం కదా. ఓకే, ఈ వాల్యూని ఏం చేస్తాం, సింపుల్ గా మనం మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి అది తీసుకెళ్ళి ఇది తీసుకొచ్చి చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ బై దిస్ వన్ చేస్తే మన టోటల్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ 9.1 into 10⁻−31 kgs వస్తుంది. సో ఇది మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. యూ హ్యావ్ టు బి రిమెంబర్ దిస్ వన్. ఇది మనకి వాల్యూ తెలిసి ఉండాలి కంపల్సరీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు, అవునా. నెక్స్ట్ మనకి ప్రోటాన్ కి కూడా ఛార్జ్ ఉంటుంది. ఆ ప్రోటాన్ ఛార్జ్ కూడా ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ప్రోటాన్ అంటే కూడా వి హావ్ సమ్ ఛార్జ్. సో ప్రోటాన్ కి ఛార్జ్ ఎలా ఉంటుంది, దట్ ఛార్జ్ ఇస్ ఆల్వేస్ ప్లస్ అండ్ అలాంగ్ విత్ ద ఎలక్ట్రాన్. కాబట్టి ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ అంటే ఏం చెప్తాం, దట్ ఈస్ 1.6 into 10⁻⁻19 కూలుంబ్స్ ప్లస్ ఓన్లీ. అంటే ఈ ప్రోటాన్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది, ఎట్ ద సెంటర్ ఆఫ్ న్యూక్లియస్. ఎలక్ట్రాన్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఎట్ ద అరౌండ్ ఆఫ్ న్యూక్లియస్, అంటే ఆర్బిట్స్ లో రివాల్వ్ అవుతుంది అని చెప్తారు. అది ఫర్దర్ గా మనం డిస్కషన్ చేస్తాం. కాబట్టి ఈ ప్రోటాన్ వాల్యూ అనే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ గా డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ న్యూట్రాన్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా మాస్ ఆఫ్ ప్రోటాన్ కూడా డిస్కస్ చేద్దాం. మాస్ ఆఫ్ ప్రోటాన్ is equals to what is the value of mass of proton? The value is that 1.6725 into 10⁻⁻27 kg. Okay, mass of proton. Next neutron కూడా. న్యూట్రాన్ కి చార్జ్ ఉంటుందా అంటే నో, there is no charge. Charge of neutron is 0. ఎప్పుడైనా సరే న్యూట్రాన్ ఛార్జ్ ఉండదు. ఇది కూడా కంప్లీట్ గా న్యూక్లియర్ లో ఉంటుంది కాబట్టి దీని యొక్క ఛార్జ్ వాల్యూ 0 గా తీసుకుంటాం. అండ్ ఇంకొక వాల్యూ దీని మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఉంటుంది, అంటే కంపేర్ టు ద ప్రోటాన్ మాస్ ఆఫ్ న్యూట్రాన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వెరీ ఫార్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్, దట్ ఈస్ 1.67. ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 4-5 వస్తుంది ఇంటూ 10⁻⁻27 kg. వెరీ చాలా తక్కువ వాల్యూ. ఆ వాల్యూ కూడా మనకు కంపేర్ చేస్తే మనకు ఎలక్ట్రాన్ మాస్ ఆఫ్ ప్రోటాన్ కి న్యూట్రాన్ కి వాల్యూస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రోటాన్ యొక్క మాస్ ఎక్కువ ఉంటుందా, ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఎక్కువ ఉంటుందా అంటే ఏం చెప్తుంది చెప్పండి. వి హ్యావ్ ప్రోటాన్ వాల్యూ ఎక్కువ ఉందా, ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఎక్కువ ఉందా అంటే 9.1 into 10⁻⁻31 and 1.6725 into 10⁻⁻21 kgs. ఏది ఎక్కువ ఉంటుందో చెప్పండి, జస్ట్ ఇమాజిన్. సో 100% మీరు ఎలక్ట్రాన్ అని అనుకుంటారు, కానీ కాదు. ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఎక్కువగా ఉండదు. చూడండి, దిస్ ఇస్ 10⁻⁻31 వాల్యూ. ఇట్స్ వెరీ లో వాల్యూ అండ్ కంపేర్డ్ టు ద ప్రోటాన్ అండ్ న్యూట్రాన్స్ వాల్యూ. కాబట్టి న్యూక్లియస్ దగ్గర వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఎలక్ట్రాన్స్ యొక్క వెయిట్ అనేది తక్కువ ఉంటుంది. ఇవన్నీ కలిస్తేనే ఒక ఆటం. గాట్ ఇట్. సో ఇవన్నీ కలిస్తేనే ఒక ఆటం కాబట్టి మనం ఇదంతా ఇక్కడ మనం డిస్కషన్ చేస్తున్నాం. దట్ ఈస్ రూథర్ఫోర్డ్ కంటే ముందు జేజే థామ్సన్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఈ బేసిక్స్ థింగ్స్ అనేటివి మనం కనిపెట్టింది జేజే థామ్సన్ ఏం చేసింది, ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేసింది. డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎవరు, జేజే థామ్సన్. సో మీకు షార్ట్ కట్స్ కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, సింపుల్ గా మీకు షార్ట్ కట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పెన్, ఓకే, పెన్ మనం రాసే పెన్ అంటే ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. ఈ వీటి వాల్యూస్ ఎవరెవరు కనిపెట్టారంటే ఏం చెప్తాం, మనకి సింపుల్ గా గుర్తుంచుకోవడం కోసం పెన్ ఈజ్ ఈక్వల్స్ టు R into T RTC. అంటే R అంటే ఎవరు, పెన్. ప్రోటాన్ ని కనిపెట్టిన ఆయన రూథర్ఫోర్డ్, ఓకేనా, రూథర్ఫోర్డ్. ఎలక్ట్రాన్ కనిపెట్టిన ఆయన ఎవరు, థామ్సన్. అండ్ న్యూట్రాన్ కనిపెట్టిన వాళ్ళు ఎవరు, చాడ్విక్.
సో సింపుల్ ద డిస్కవరీస్ ఆఫ్ దిస్ ఆల్ త్రీ గుర్తుపెట్టుకోండి, కావాలని నోట్ చేసుకోండి. సో జేజే థామ్సన్ చెప్పింది ఏంటి, ఈయన బేసిక్ థింగ్ ఇంకొంచెం డెవలప్ చేసిండు. ద మోడల్ ఆఫ్ ఆటమ్, జేజే థామ్సన్ మోడల్ ఆఫ్ ఆటమ్ ఎలా తీసుకున్నాడు, జేజే థామ్సన్ మోడల్ ఆఫ్ ఆటమ్ ఎలా ఉంది అంటే ఇట్ ఈస్ లుక్ లైక్ ఏ వాటర్ మిలాన్ లేదా పుడ్డింగ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటాం, దీన్ని పుడ్డింగ్ ఎక్స్పెరిమెంట్ అంటాం, లేకపోతే వాటర్ మిలాన్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటాం. అంటే ఆయన తీసుకున్న ఒక వాటర్ మిలాన్లో, ఆ వాటర్ మిలాన్లో గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జునంతటిని ప్రోటాన్ అనుకున్నాడు. అండ్ సీడ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్స్ అన్నిటిని వాటిని ఎలక్ట్రాన్స్ అనుకున్నాడు. సి ఇవన్నీ ఎలక్ట్రాన్స్ అన్నాడు, దిస్ ఈస్ ఎలక్ట్రాన్. అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా, ఈ రిమైనింగ్ పార్ట్ అంతా ఏం తీసుకున్నాడు, ఈ రిమైనింగ్ పార్ట్ అంతా ఈ గుజ్జులా ఉంటుంది కదా, దీన్ని ఏమనుకుంటే ప్రోటాన్స్ అంటున్నాడు. అంటే ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఫిక్స్డ్ పాయింట్లోనే ఉంటాయి అండ్ ప్రోటాన్స్ కూడా ఒక ఫిక్స్డ్ పాయింట్లోనే ఉంటాయి. అవి రివాల్వ్ కావు, స్టేబుల్గా ఉంటాయి, స్టెబిలిటీని కలిగి ఉంటాయి. ఇవన్నీ చెప్పిండు. అంటే ఓవరాల్గా చెప్పిన ప్రాబ్లంలో లాస్ ఎక్కడ వచ్చింది, ఈ జేజే థామ్సన్ చెప్పినప్పుడు ఆ ప్రోటాన్స్కి వాల్యూస్ అనేవి కంపల్సరీ చేంజ్ అవుతాయి. అంటే ఎలక్ట్రాన్స్ వాల్యూ చేంజ్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ కాన్స్టెంట్ స్టెబిలిటీ చెప్పలేకపోయిండు. ఆ స్టెబిలిటీ చెప్పకుండా అవి రివాల్వ్ కాకుండా స్టేబుల్గానే ఉంటాయి అని చెప్పగలిగింది. అంటే కొన్ని లాస్ అనేటివి జేజే థామ్సన్ చెప్పిండు. కానీ బిగినర్ అనేది ఈయన వెరీ గుడ్ అని చెప్పవచ్చు. ఈ గాట్ నోబెల్ ప్రైజ్, జేజే థామ్సన్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. కానీ ఈయన కొన్ని విషయాలలో కొంచెం బ్యాక్ స్టెప్ వేసినాడు. కానీ వేరే డిస్కవరీస్ చేసే వాళ్ళకి, అంటే నెక్స్ట్ వచ్చిన రూదర్ఫోర్డ్ కానీ బోర్ మోడల్స్ కానీ చాలా హెల్ప్ చేసిన క్యాండిడేట్ అండ్ సైంటిస్ట్ అని కూడా చెప్పొచ్చు. దట్ ఈస్ జేజే థామ్సన్. ఇట్ సేస్ దట్ ఎలక్ట్రాన్ అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్లోనే ఉంటుంది, అది రివాల్వ్ కాదని చెప్తారు. ఆఫ్టర్ దట్ వచ్చిన సైంటిస్ట్ ఎవరు, ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వన్, రూదర్ఫోర్డ్. ఈ రూదర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్, ఈ రూదర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్ ఏం చెప్పిందంటే కంపల్సరీగా రూదర్ఫోర్డ్ అనే సైంటిస్ట్ తీసుకొని ఇక్కడ కంపల్సరీ ఆటమ్కి ఉన్న న్యూక్లియస్ ఉంటుంది, ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేటివి వెరీ హై స్పీడ్తో రివాల్వ్ అవుతుంటాయి అని చెప్పాడు. అంటే ఆటమ్స్కి కంపల్సరీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఒకే ప్లేస్లో ఉండవు, డిఫరెంట్గా మనకు రివాల్వ్ అవుతూనే ఉంటాయి, ఆ డిఫరెంట్ హై స్పీడ్స్తో రివాల్వ్ అవుతాయి. ఈ సింపుల్ మోడల్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అంటే, ఈ సింపుల్ మోడల్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్కి ఎలా కంపేర్ చేసిందంటే లైక్ సన్ అండ్ ఎర్త్, ప్లానెట్స్ అనేది సోలార్ సిస్టమ్ను కంపేర్ చేసుకున్నాడు. ఈ సోలార్ సిస్టమ్ను కంపేర్ చేసుకొని ఎలక్ట్రాన్స్ అనేటివి ఆర్బిట్ షేప్లో ఇలా రివాల్వ్ అవుతూనే ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు ద సన్ అని చెప్పి. ఆల్ ప్లానెట్స్ ఎలా తిరుగుతున్నాయో సోలార్ సిస్టంలో, అదే విధంగా మనకి ఈ రూదర్ఫోర్డ్ చెప్పినట్టు కూడా ఒక ఆటమ్ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేటివి కంప్లీట్గా ఆర్బిట్ షేప్లో హై స్పీడ్స్లో తిరుగుతాయి అని చెప్పి. అంటే ఇక్కడ మనకు సన్కి అండ్ ఎర్త్కి మధ్యలో ఎలాంటి అట్రాక్షన్ ఉంటుందంటే ఏం చెప్తాం, ఇక్కడ మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అట్రాక్షన్ ఉంటుందని చెప్పిందంటే, ఫర్ సపోజ్ మాస్ ఆఫ్ సన్ అండ్ మాస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ క్యాపిటల్ M అనుకుంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, G × M1m2/r². ఈ ఫార్ములాను బేస్ చేసుకొని రెండు ఎలక్ట్రాన్స్ అనేటివి ఒక ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ కాన్స్టెంట్ స్టేబుల్లో తిరుగుతుంది అండ్ డిఫరెంట్ ఛార్జెస్ కలిగి ఉంటాయని చెప్పిన. అంటే న్యూక్లియస్ అనేది ప్లస్ అయితే అండ్ ఎలక్ట్రాన్ అనేది మైనస్ అని చెప్పింది. సో న్యూక్లియస్ అనేది ప్లస్ అండ్ మైనస్ అన్నప్పుడు డెఫినెట్గా ఆర్బిట్ షేప్లో రివాల్వ్ అవుతుంది అండ్ స్టెబిలిటీగా ఇలా ఉంటుంది అని చెప్పిండు, సోలార్ సిస్టమ్ను కంపేర్ చేసుకొని చెప్పిండు. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటి, రూదర్ఫోర్డ్ డ్రాబ్యాక్, ఇలా రివాల్వ్ అవుతున్నప్పుడు ఒకవేళ ప్లస్ చుట్టూ మైనస్ అనే ఎలక్ట్రాన్ రివాల్వ్ అయితే ప్లస్ అండ్ మైనస్ అనేది లైక్ చార్జెస్ అని కదా, అవునా, ప్లస్ అన్లైక్ చార్జెస్ దే విల్ రిపల్ ఈచ్ అదర్, ప్లస్ మైనస్ అన్లైక్ చార్జెస్ కదా. సో ఈ అన్లైక్ చార్జెస్ ఎప్పుడైనా అట్రాక్ట్ చేసుకుంటాయి. లైక్ చార్జెస్ అంటే ఏంటి, మైనస్ ఉంటే లేకపోతే ప్లస్ ఉంటే లైక్ చార్జెస్ అంటారు. సో ఈ అన్లైక్ చార్జెస్ వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ డెవలప్ చేయడం కోసం, మనకి ఓవరాల్గా డెవలప్ చేయడం కోసం, ఇప్పుడు అన్లైక్ చార్జెస్ కాబట్టి డెఫినెట్గా వీటి యొక్క ఎలక్ట్రాన్ అనేది ఈ టువర్డ్స్ న్యూక్లియస్ చుట్టూ ట్రావెల్ చేసి న్యూక్లియస్లో పడిపోతుంది అనేది డ్రాబ్యాక్ చెప్పలేకపోయిండు. అంటే ఎలక్ట్రాన్ అనేది కంపల్సరీగా ఒక ఎలక్ట్రాన్ చుట్టూ, అంటే న్యూక్లియస్ చుట్టూ ట్రావెల్ చేస్తున్నప్పుడు కంపల్సరీ వాటి వాల్యూస్ కావాలి కాబట్టి అది టువర్డ్స్ సెంటర్ పడుతుందని, కాన్స్టెంట్ ఉండదు కదా అని చెప్పి ఆ డ్రాబ్యాక్స్ అనేవి చెప్పలేకపోయిండు. ఇలా కాన్స్టెంట్ ఆర్బిట్ హై స్పీడ్తో ఎలా రివాల్వ్ అవుతాయి, ఒక కాన్స్టెంట్ ఆర్బిట్ ఉందా లేదా, వాటికి ఎలా డెవలప్ చేస్తున్నాము, ఎలా చెప్పగలుగుతున్నాం అని కొన్ని డ్రాబ్యాక్స్ అనేది రూదర్ఫోర్డ్ అని అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది.
సో దీని తర్వాత మనం డిస్కషన్ చేసేది బోర్స్ మోడల్కి వెళ్ళే కంటే ముందు మనకు ఆటమ్స్ ఇలా అటామిక్ మాస్ ఎలా కన్సిడర్ చేస్తాం, అటామిక్ వెయిట్ ఎలా కన్సిడర్ చేస్తాం, అండ్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ వాల్యూస్ ఎలా కన్సిడర్ చేస్తాం, ఐసోటోప్స్ ఐసోబార్స్ ఇవన్నీ డిస్కస్ చేసి మనం ఇవి కంప్లీట్గా నెక్స్ట్ మోడల్కి వెళ్తాం. సో ఇప్పుడు ఒకసారి రఫ్గా రూథర్ మోడల్ యొక్క డ్రాబ్యాక్స్ వాటి ఎక్స్ప్లెనేషన్ చెప్పింది కదా, వాటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసిండు, అసలు ఎలక్ట్రాన్స్ అనేటివి సర్క్యులర్ ఆర్బిట్లో ఎలా రివాల్వ్ అవుతుంది అనేది మనకు తెలియాలి కదా. అది తెలియడం కోసం చిన్న ఎక్స్పెరిమెంట్ ఏం చేసిందంటే ఆల్ఫా పార్టికల్స్ తీసుకున్నాడు. ఈ ఆల్ఫా పార్టికల్స్ తీసుకుని ఈ ఆల్ఫా పార్టికల్స్ని లెడ్ ప్లేట్ ద్వారా, అంటే లెడ్ ప్లేట్ని తీసుకుని లెడ్ ప్లేట్ ద్వారా మనకు త్రో చేస్తున్నాడు. ఈ ఆల్ఫా పార్టికల్స్ ఒక బీమ్ ఆఫ్ పార్టికల్స్తో ట్రావెల్ చేస్తుంది. సో ఈ బీమ్ ఆఫ్ పార్టికల్తో ట్రావెల్ చేసినది ఈ గోల్డ్ ఫాయిల్. ఇక్కడ ఏంటి యూజ్ చేస్తున్నామంటే గోల్డ్ ఫాయిల్ అనే ఒక స్మాల్ థిన్, వెరీ థిన్ ఉన్న ఒక గోల్డ్ ఫాయిల్ ఒక ఆటం తీసుకొని ఇక్కడ యూజ్ చేసాం. సో ఈ గోల్డ్ ఫాయిల్ మీకు వచ్చిన వెంటనే ఈ ఆల్ఫా పార్టికల్స్ అనే He+2 అనే ఆల్ఫా పార్టికల్స్ అనేటివి ఇక్కడికి వచ్చి ఒకదానికొకటి ఇంటరాక్ట్ అయినప్పుడు, లేకపోతే కొలిజన్ జరిగినప్పుడు ఇందులో ఉన్న పార్టికల్స్ బేస్ చేసుకొని, అండ్ రూథర్ఫోర్డ్ చెప్పింది కూడా ఏంటి అంటే న్యూక్లియస్ ఒకటి సెంటర్లో ఉంటుంది అండ్ మొత్తం స్పేస్ అనేది ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ ఉన్నది ఎలా ఉంటుంది అనేది కూడా రూథర్ఫోర్డ్ చెప్పింది. సో కాబట్టి ఆటమ్ ఇలా వచ్చి న్యూక్లియస్ కొలైడ్ చేసిన తర్వాత వెరీ ఫ్యూ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఇలాంటి ఒక ఫ్లోరోసెన్స్ స్క్రీన్ మీద, అంటే ఇక్కడ కూడా మనం ఏం వాడతాం, జింక్ సల్ఫైడ్ ఈ జింక్ సల్ఫైడ్ వాడి ఈ స్క్రీన్ యూజ్ చేస్తాం. ఈ స్క్రీన్ మీద మనకేమైతే మళ్ళీ స్పార్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఈ స్పార్కిల్స్ అనేవి ఈ జింక్ సల్ఫైడ్ మీద స్మాల్గా డిఫ్లెక్షన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకు స్టార్స్ ఇలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటాయి. ఇలా వెరీ ఫ్యూ ఆఫ్ పార్టికల్స్ కూడా అవి ఎక్కువగా డిఫ్లెక్షన్ కావు. వెరీ ఫ్యూ ఆఫ్ పార్టికల్స్ స్మాల్ యాంగిల్స్లోనూ మాత్రమే డిఫ్లెక్షన్ జరుగుతుందని చెప్పిండు. సో ఈ పార్టికల్స్ అనేవి డిఫ్లెక్షన్ అయ్యి వెరీ మైనస్ ఆఫ్ వెరీ 1, అంటే ఒక్క వెరీ నియర్ 1 ఇన్ 20,000 రేస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్లో ఒకటి మాత్రమే స్ట్రెయిట్గా వెళ్ళి మళ్ళీ రివర్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్లో సెంటర్కి వస్తుందని చెప్పిండు. అంటే 20,000 ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ 20,000 ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ అన్ని గోల్డ్ ఫాయిల్తో ఇంటరాక్ట్ అవుతూ కొంత డిఫ్లెక్షన్తో దూరం వెళ్ళడం జరుగుతుంది. అవునా? ఎందుకు? ఇందులో ఉన్న ప్లస్ వాల్యూ, అంటే ఇక్కడ గోల్డ్ ఫాయిల్కు మనకి ఆటం ఉంటుంది, ఆరంలో ఉన్న ప్లస్ అండ్ ఇక్కడ నుంచి వస్తున్న ప్లస్ అనేది రిపల్షన్ ఫోర్సెస్ బేస్ చేసుకొని అవి దూరం డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. అన్ని పార్టికల్స్ జరగవు, వెరీ ఫ్యూ ఆఫ్ పార్టికల్స్ అనేవి డిఫ్లెక్షన్ జరుగుతాయి. ఇలా డిఫ్లెక్షన్ జరగడం వల్ల మనకు ఓవరాల్గా ఈ న్యూక్లియస్ అనేది ఒకవేళ స్పేస్ ఎలా ఉంటే ఇది కంప్లీట్గా దీని చుట్టూ అనేది మధ్యలో ఉన్న ఈ స్పేస్ అంతా ఎంటీగా ఉంటుందని చెప్పింది. ఇదంతా ఎంటీగా ఉంటుంది అండ్ ఇక్కడ మాత్రమే ఎలక్ట్రాన్స్ అనేటివి రివాల్వ్ అవుతుందని చెప్పాడు. కాబట్టి ఈయన ఇమాజిన్ చేసుకున్నది ఏంటంటే ఒక క్రికెట్ బాల్ తీసుకుంటే, ఒక క్రికెట్ బాల్ తీసుకుని ఇమాజిన్ చేసుకోవడం కోసం ఒక క్రికెట్ బాల్ తీసుకుని ఆ క్రికెట్ బాల్ని ఒకవేళ న్యూక్లియస్ అనుకుందాం. ఓకే, ఒకవేళ ఆ సైజ్ ఆఫ్ క్రికెట్ బాల్ని న్యూక్లియస్ అనుకుంటే ఈ సైజ్ ఆఫ్ క్రికెట్ బాల్ యొక్క రేడియస్ ఎంత దూరం వరకు ఉంటుందంటే అప్ టు 5 కిలోమీటర్స్ వరకు ఎలక్ట్రాన్ అనేది అంత దూరం నుంచి రివాల్వ్ అవుతుందని ఇమాజిన్ చేసుకోవచ్చు. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క రేడియస్ మినిమం అరౌండ్ న్యూక్లియస్ నుంచి 10⁻⁻15 మీటర్స్ ఉంటుందంట. ఓకే, 10⁻⁻15 మీటర్స్ ఉంటుందంట. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు మామూలుగా దీని యొక్క రేడియస్ నెక్స్ట్ న్యూక్లియస్ యొక్క రేడియస్ ఎంత ఉంటుంది అంటే న్యూక్లియస్ దగ్గర కూడా రేడియస్ ఉంటుంది. అది ఎంత ఉందంటే 10⁻⁻10 మీటర్స్ ఉంటుందంట. ఈ 10⁻⁻10-15 మీటర్స్ తీసుకున్నప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుంది, మనకు 10⁻⁵ వస్తుంది. అంటే ఓవరాల్గా మనం ఒకవేళ ఇంత మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ తీసుకుని వీటి యొక్క న్యూక్లియస్ ఇంత ఉంది అనుకుంటే, ఒక క్రికెట్ బాల్ సైజ్ ఉంది అనుకుంటే అది ఎంత దూరం నుంచి ఎలక్ట్రాన్ ఉంటుంది అంటే చెప్తాం 5 కిలోమీటర్స్ రేడియస్. జస్ట్ ఇమాజిన్, ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అంటే ఎంత దూరం కదా, వెరీ లాంగ్ ఫార్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్. సో ఈ ఫార్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది ఇలా ఇమాజిన్ చేసి చెప్పిండు. ఇది రూథర్ఫోర్డ్ చెప్పిన ఎక్స్పెరిమెంట్. అండ్ డ్రాబ్యాక్స్ కూడా చెప్పాను. ఆయన ఎలక్ట్రాన్ అనేది స్టెబిలిటీ చెప్పలేకపోయిండు, -+ అనేది అట్రాక్షన్ కాబట్టి మళ్ళీ వచ్చి సెంటర్లో పడిపోతుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. సో అది మనకి నెక్స్ట్ బోర్స్ అనే సైంటిస్ట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ బోర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ తర్వాత దానికి మళ్ళీ అందులో పార్టికల్ నేచర్, వేవ్ నేచర్ అవన్నీ వస్తాయి, అవన్నీ డిస్కషన్. నెక్స్ట్ మనకి అటామిక్ యొక్క మాస్ కావాలి అండ్ వాటి యొక్క అటామిక్ నెంబర్
అండ్ అటామిక్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో సింపుల్ ఇమాజిన్ చేసుకోండి, న్యూక్లియస్ లోపల ఉన్న ప్రోటాన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మనం అటామిక్ మాస్ అంటాం. మాస్ ఆఫ్ అటామిక్ నెంబర్ అని చెప్తాం. అంటే అటామిక్ నెంబర్ వాల్యూ కావాలంటే ఏంటి? అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు number of protons in nucleus. Number of protons in nucleus అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ న్యూక్లియస్ అనేది దీన్ని Z తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అంటే మనకు మాస్ అటామిక్ నెంబర్ ఇలా డిసైడ్ అవుతుంది, ప్రోటాన్స్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బేస్ చేసుకొని డిపెండ్ అవుతుందని చెప్తాం. నెక్స్ట్ మనకు ఓవరాల్ గా మాస్ కావాలి అంటే, మాస్ ఆఫ్ ఆటమ్ కావాలి అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు number of protons అంటే atomic number ప్లస్ న్యూట్రాన్ నెంబర్స్. అంటే ప్రోటాన్స్ కావాలి అండ్ న్యూట్రాన్స్ ఎన్ని తెలిస్తే అప్పుడు మనకు టోటల్ మాస్ వస్తుంది. కాబట్టి దట్ ఈస్ అటామిక్ మాస్ నెంబర్ A is equals to Z plus N అంటాం. A is equals to Z plus N. ఇక్కడ A అంటేనేమో మాస్ ఆఫ్ ఆటమ్ అండ్ Z అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లేకపోతే అటామిక్ నెంబర్ అని చెప్తాం. అటామిక్ నెంబర్ అండ్ నెక్స్ట్ N అంటే ఇది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఈ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కూడా అవసరం. వీటికి ఛార్జ్ ఉంటుంది కానీ కంపల్సరీ మాస్ ఉంటుంది. కాబట్టి ఈ అటామిక్ మాస్ అనేది కంపల్సరీగా ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. జస్ట్ నోట్ ఇన్ దిస్ వన్. అండ్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ మనం అటామిక్ నెంబర్ అండ్ అటామిక్ మాస్ మామూలుగా అటామిక్ నెంబర్ వాల్యూని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటేంటి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని కూడా అనొచ్చు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా అనొచ్చు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్న నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్న ఇక్కడ మనం తీసుకునే వాల్యూ అనేది సేమ్ ఉంటుంది. కాబట్టి ఇది కంపల్సరీ నోట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయో అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా నెగటివ్ డైరెక్షన్స్లో, అంటే ఇది ఒకవేళ ఎలక్ట్రాన్స్ నెగటివ్ కదా, ప్రోటాన్స్ అన్ని పాజిటివ్లో అన్ని ఈక్వల్ టైమ్స్లో ఉంటాయి. ఇది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వీటి గురించి. అండ్ నెక్స్ట్ మనకి చాలాసార్లు ఐసోబార్స్ వాల్యూస్ వస్తాయి కదా. ఈ ఐసోబార్స్ యొక్క వాల్యూస్ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తామని సింపుల్గా చెప్తాను చూడండి. చాలాసార్లు మన కన్ఫ్యూజన్ అనేది జరుగుతుంది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా నేను చాలా షార్ట్కట్గా చెప్తాను. ఐసోబార్స్ అండ్ ఐసోటోప్స్ వీటి గురించి డిస్కస్ చేసే ముందు ఒక ఆటమ్ తీసుకున్నప్పుడు ఈ ఆటమ్కి మనం అటామిక్ నెంబర్ని అండ్ అటామిక్ మాస్ డిస్కస్ చేస్తాం. కాబట్టి అటామిక్ నెంబర్ అంటే ఏం చేస్తాం? Z తో రిప్రజెంట్ చేసాం. అటామిక్ మాస్ అంటే A తో రిప్రజెంట్ చేసాం. అంటే ఇక్కడ ఈ సఫిక్స్ లో రాస్తే దీన్ని అటామిక్ నెంబర్ అంటాం, ఈ సఫిక్స్ లో రాస్తే దీన్ని మాస్ ఆఫ్ ఆటమ్ అంటాం. సో దిస్ ఇస్ అటామిక్ నెంబర్. ఇంతకుముందు డిఫైన్ చేసాం కదా అది. అంటే X అని ఒక ఆటమ్ తీసుకున్నప్పుడు ఇలా ఉంటుంది. సో ఐసోబార్స్ అంటే ఏముంటుంది? ఇక్కడ ఐసోబార్కి ఏమవ్వాలి? బార్ అంటున్నాం కాబట్టి దీని యొక్క వాల్యూ బార్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అంటే సేమ్ మాస్ ఉంటుంది, చెప్తా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ మాస్ ఉంటుంది బట్ డిఫరెంట్ అటామిక్ మాస్ ఉంటుంది, డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంటుంది. సింపుల్. బార్ అంటున్నాం కాబట్టి కింద ఉన్న వాల్యూస్ బార్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయని ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ బార్ అనేది కింద వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ సపోజ్ డిఫరెంట్గా అంటే ఎలా ఉంటాయి? ఫస్ట్ తీసుకుందాం చూడండి. మామూలుగా మనకి అటామిక్ సేమ్ మాస్ ఉండాలి బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంటుంది. కానీ ఇది ఒకటే మనం డిస్కస్ చేసాం. అంటే సి కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 6. దాని యొక్క మాస్ ఎంత తీసుకోవచ్చు? 14 కూడా తీసుకోవచ్చు అటామిక్ మాస్ వాల్యూ. అండ్ నెక్స్ట్ వన్ నైట్రోజన్ వాల్యూ 7, కానీ దీని యొక్క అటామిక్ మాస్ వాల్యూ 14. అంటే బార్స్ అనేవి డిఫరెంట్ అవుతున్నాయి, పవర్స్ వాల్యూస్ అనేవి కాన్స్టెంట్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. బార్స్ సింపుల్. ఓకే, సింపుల్ గుర్తుంటుంది. నెక్స్ట్ ఐసోటోప్స్. ఫస్ట్ ఐసోటోప్స్ తర్వాత ఐసోటోప్స్ డిస్కస్ చేద్దాం. సో ఐసోటోప్స్ అంటే కూడా ఎలా ఉంటుంది? ఇక్కడ మనకు టోప్స్ అంటే టాప్ అని గుర్తుపెట్టు. అంటే టాప్స్ డిఫరెంట్ ఉండాలి, బేస్ అనేది సేమ్ ఉండాలి. అంటే టాప్ ఏముంది? మాస్ డిఫరెన్స్ ఉంది. అంటే సేమ్ అటామిక్ నెంబర్ అండ్ డిఫరెంట్ అటామిక్ మాస్. సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను. సేమ్ అటామిక్ నెంబర్ అండ్ డిఫరెంట్ అటామిక్ మాస్. అంటే సింపుల్ ఏం చెప్పొచ్చు ఇక్కడ? ఇప్పుడు మనం వాల్యూస్ ఏమవ్వాలి? పవర్స్ వాల్యూస్ చేంజ్ అవుతాయి కానీ ఈ బేస్ వాల్యూస్ అనేవి సేమ్గా ఉండేటట్టు చేస్తాం. అది చూద్దాం. ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ క్లోరిన్ వాల్యూకి మనం డిఫరెంట్గా రాయొచ్చు. 17 వాల్యూ 35 కూడా రాస్తాం, లేదంటే క్లోరిన్ డిపెండ్స్ ఆన్ వాటి యొక్క ప్రోటాన్ వాల్యూ న్యూట్రాన్ వాల్యూ 17 అటామిక్ నెంబర్ బేస్ చేసుకుని అండ్ 37 వెయిట్ కూడా వాల్యూ అనేది చూస్తాం. సో వీటి యొక్క మీన్ వాల్యూ కన్సిడర్ చేస్తే మనం ఓవరాల్ ఎంత తీసుకుంటాం 35.5 వాల్యూ తీసుకుంటాం కదా. సో అది ఎలా వచ్చిందంటే ఇలా మనం ఈ రెండింటిని యావరేజ్ తీసుకుంటే మనకు వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది పవర్స్ అటామిక్ నెంబర్ సేమ్ కదా, కానీ మాస్ అనేది డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్ అటామిక్ మాస్ అర్థమైంది కదా. అంటే మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ మనకి లాస్ట్ ఏంటి ఐసోటోన్స్. ఈ ఐసోటోన్స్ వాల్యూస్ ఎలా కన్సిడర్ చేస్తామంటే డిఫరెంట్ ఉండాలి. మాసెస్ డిఫరెంట్ ఉంటాయి, అదేవిధంగా అటామిక్ నెంబర్ కూడా డిఫరెంట్ ఉంటే దాన్ని ఐసోటోన్స్ అంటే ఏ తీసుకున్నా సరిపోతుంది. కార్బన్ 6 అండ్ దిస్ వన్ ఈస్ బికమ్ 12 అండ్ నెక్స్ట్ వాల్యూ ఇంకోటి తీసుకుంటే ఆక్సిజన్ 8 ఇది 16. అంటే పవర్స్ అండ్ బేసెస్ రెండు డిఫరెంట్ ఉంటే దాన్ని ఐసోటోన్స్ అంటాం. ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ రెండు డిఫరెంట్ కన్ఫ్యూజ్ చేస్తుంది. కాబట్టి బార్ అంటే యూ షుడ్ రిమెంబర్ ది బార్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, పవర్స్ సేమ్ ఉంటాయి. టోప్స్ అంటే టాప్ వాల్యూ చేంజ్ ఉంటుంది, బేస్ వాల్యూ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఇది ఓవరాల్గా మనకి వీటి యొక్క వాల్యూస్ అనేటివి ఈ ఎక్స్పెరిమెంట్స్ వాల్యూ. సో నెక్స్ట్ సెషన్లో మనం బోర్స్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. బోర్స్ మోడల్ తర్వాత డిక్లోరిస్ వచ్చిన తర్వాత విజువల్ స్పెక్ట్రా ఎలా ఉంటుంది, హైడ్రోజన్ స్పెక్ట్రా ఎలా ఉంటుంది అని డిస్కషన్ చేద్దాం. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.